అనగనగా ఒక ఊళ్ళో ఒక అల్లుడు ఉంటాడు. అతనికి బాగా మొహమాటం. అయితే కొత్త పండక్కి వాళ్ళ మావయ్య గారు అత్తయ్య గారు భోజనానికి పిలుస్తారు. అతను వాళ్ళ ఫ్రెండ్స్తో, రే, మా అత్తయ్య గారు మావయ్య గారు భోజనానికి పిలిచారురా, నాకు బాగా మొహమాటం కదా, మీరు కూడా రండి అని తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల పిండి వంటలు చేసి ఉంచుతారనమాట. అవన్నీ చూడగానే అందరికీ నోరు ఊరిపోతూ ఉంటుంది. సరే అని అందరూ మంచిగా జోకులు వేసుకుంటూ సరదాగా భోంచేస్తారు. అయితే అల్లుడు మాత్రం సరిగ్గా తిండు. ఎందుకంటే మొహమాటం కదా. సరిగ్గా తినకుండా అలాగే పడుకుంటాడు. అర్ధరాత్రి అయ్యేటప్పటికి ఆకలేస్తుంది పాపం. సరే అని వాళ్ళ ఆవిడని లేపితే ఆవిడ నిద్రమత్తులో ఉండి లేవదు. సరే అని ఇలా కుదరదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, రే 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 లేవంట్రా, కిచెన్ తలుపు చూశాను నేను, అది తాళం వేసేసి ఉంది, నాకేమో వాళ్ళని లేపడానికి మొహమాటంగా ఉంది, కాబట్టి నేను పొగ్గొట్టంలోంచి లోపలికి వెళ్తాను, మీరు నా నడానికి తాడు కట్టి పొగ్గొట్టంలోంచి లోపలికి దింపండి, నేను అక్కడ భోజనం అంతా అయిపోయిన తర్వాత లాగు లాగు అంటాను, నన్ను బయటికి లాగేయండి అంటాడు. సరే అని అలాగే పంపుతారు. పంపిన తర్వాత అలాగే ఏదో తిప్పలు పడుతూ లోపలికి వెళ్తాడు. వెళ్ళి మొత్తానికి కిచెన్లోకి చేరుకుంటాడు. చేరుకుని అక్కడ చూస్తే బోల్డ్ పిండి వంటలు ఉంటాయి. అమ్మయ్యా అనుకుని కడుపు నిండా తింటాడనమాట. ఈలోపు పైన ఫ్రెండ్స్ కడుపు నిండా తినేసి ఉన్నారేమో, మంచి నిద్రలోకి జారుకుంటారనమాట. వాడిని అక్కడే వదిలేసి మర్చిపోయి వీళ్ళు శుభ్రంగా నిద్రలోకి పోతారు. అతనికి అక్కడ తినడం అయిపోయిన తర్వాత లాగు లాగు అని అరుస్తూ ఉంటాడు. ఎంత తాడు లాగుతున్నా వాళ్ళేమో పైన లేవరు, ఫుల్గా నిద్రపోతారు. ఈలోపు వాళ్ళ మావయ్య గారికి మెలకు వచ్చి, ఏంటి కిచెన్లోంచి ఏవో అరుపులు వస్తున్నాయి, లాగు లాగు అంటుంది, కొంపతీసి లాగు దెయ్యం ఏమైనా వచ్చిందా అని ఆయన కంగారు పడతాడు. తీరా తలుపు తెరిచి చూస్తే లోపల ఉన్నదేమో వాళ్ళ అల్లుడు గారు అనమాట. ఏంటి అల్లుడు గారు ఇలా చేశారు అంటే, క్షమించండి మావయ్య గారు, మధ్యాహ్నం సరిగ్గా అన్నం తినలేదండి, మొహమాట పడి, అందుకే బాగా ఆకలేసి ఇలా వచ్చాను అని అంటాడనమాట. సరే అని ఆ విషయం మాకు చెప్పచ్చు కదా, ఎందుకు అంత మొహమాటం అని ఆయనకు ఫుల్గా భోజనం పెడతారు. అతను అవంతా హాయిగా తిని వెళ్ళి వాళ్ళ పెళ్ళానికి చెప్తే ఆవిడ గొల్లున్న అవుతుంది.